అయ్యో అతను చనిపోయాడురా, అయ్యో ఆవిడ చనిపోయిందిరా, ఇప్పుడారా నాతో జస్ట్ మాట్లాడాడు, ఇక్కడారా బండి మీద ఆగి నాతో ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడు చనిపోయాడు అంటరా అని చాలామంది రకరకాలుగా చెప్పుకుంటారు చనిపోయిన వాళ్ళ కోసం. మరణం ఒక పాఠం మనకు నేర్పిస్తుంది. ఆ మరణాన్ని చూసి నీ బ్రతుకు మారాలి. నేను కూడా వెళ్ళిపోవాల్సిన వాడిని. నేను బ్రతుకుండగా నా జీవితం ఏంటో తెలుసుకుని బ్రతకాలి. నేను పుట్టకముందు ఎక్కడున్నానో, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను అన్న విషయాన్ని ప్రతి మనిషి సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి సత్యాన్ని చెప్పాడు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు ఎక్కిపోలేరు అని చెప్పాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రతి మనిషి యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఎందుకంటే ఆయన ద్వారా మనకు రక్షణ అనే భాగ్యం ఆయన ద్వారా వస్తుంది. ఒక ఐపీఎస్ చదవాలంటే పలానా స్టడీ చేయాలి. నువ్వు ఇది చదివితే నువ్వు ఒక ఐపీఎస్ అవ్వగలవు. అలానే మన పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తుని అంగీకరించి మన అందరమును మన నిమిత్తము పాపాలను ఒప్పుకొని కడగబడి ఆయనలో ఉండి పవిత్రంగా బ్రతికితేనే మనకు తండ్రి ఉన్న లోకం చేరుకుంటాం. అందుకే భూమి మీద ఈ సువార్త చేస్తున్నారు. ఎన్నో ఖర్చు చేసి డబ్బులు పెట్టి మీటింగ్స్ చేస్తున్నారు. నీ మార్పుకై సోదరా తెలుసుకో. క్రైస్తవ్యం అంటే మతం కాదు, మార్గం. నేను నడిపించే మార్గం. నీ జీవితానికి, నీ మరణం తర్వాత ఉన్న మరో ప్రపంచానికి మార్గం.